క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృపలో మరొక దినంలోనికి అడుగు పెట్టడానికి ప్రభు మనకి కృప చూపించారు. మరి దీన్ని బట్టి స్తుతిస్తూ దేవుని వాక్యం విందాం. మే మాసం 6వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడి దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక ప్రశ్న, మీరు బాప్తిసం తీసుకున్నారా అంటే చాలామంది అవును అంటారు. అయితే రెండో ప్రశ్న, మీరు నిజంగా క్రొత్తగా జన్మించారా అంటే చాలామందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు. బాప్తిసం తీసుకున్నా కానీ తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే అది రక్షణ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాటకి అర్థం బోర్న్ అగైన్, తిరిగి జన్మించడం, ఒకడు క్రొత్తగా జన్మించడం, మళ్ళీ లేదా పైనుండి అని అర్థం. మళ్ళీ ఇది భూ సంబంధమైనది కాదు, దేవుని నుండి వచ్చే ఆత్మ సంబంధమైన పుట్టుక, జననం. యోహాను సువార్త 3:6 ప్రభు అంటారు, శరీరం నుండి పుట్టింది శరీరము, ఆత్మ నుండి పుట్టింది ఆత్మ కదా. గనుక ఈ సహజమైన జననం మనకి శరీరం నుంచి వచ్చింది, కానీ పరిశుద్ధాత్మ నుండి మనకి కలిగేది అది ఆత్మను జీవింపచేసేది. తిరిగి జన్మించడం అనే మాటకు అర్థం గ్రీకు పదంలో అనోథెన్ అంటే మళ్ళీ లేదా పైనుండి అని అర్థం. మరి బాప్తిసం అనే మాటకి గ్రీకులో బాప్టైజో అంటే ముంచుట లేదా పూర్తిగా లోనికి పోవటం అని అర్థం. రోమీయులకు రాసిన పత్రిక 6:4 బాప్తిస్మము చేత మనము ప్రభువుతో సమాధి చేయబడ్డాము అని అంటాడు పౌలు గారు. ఇది ఒక సింబల్, ఒక చిహ్నం. పాత మనిషి చనిపోయి క్రొత్తగా జీవితం మొదలైంది అనడానికి ఒక చిహ్నం తప్ప అది నిజం కాదు. ఎందుకంటే అలా బ్రతకాలి, అలా చూపించగలగాలి. అది గుర్తు మాత్రమే బాప్తిస్మం అనేది. అంటే బాప్తిస్మం మీకు గుర్తింపునిస్తుంది, కానీ బోర్న్ అగైన్, తిరిగి జన్మించటం అనేది నీకు రక్షణను కలిగించేది. ఈ రోజున చాలామంది హృదయం మారకుండగా లేదా క్రొత్తగా జన్మించకుండగా బాప్తిస్మాన్ని పొందుకుని రక్షించబడ్డాం అన్న ఒక వ్యూహం లేదంటే ఒక ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా ప్రభు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, నీవు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలవు, లేకపోతే కాదు. ఒకడు క్రొత్తగా జన్మించకుండా బాప్తిసం పొందడం అనేది ప్రమాదకరం. చాలామంది ఏమంటారంటే, నీటి బాప్తిస్మ అనుభవం ఉంది కానీ హృదయం మారలేదు. ఇది ప్రమాదకరమైంది. హృదయం మారకుండా బాప్తిసం తీసుకోవడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే అవుతుంది. అందుకే ప్రభు అంటారు మత్తయి సువార్త 7:21, ప్రభా అనే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మాత్రమే జరుగుతాం. అయితే నిజమైన క్రమము అనేది అపోస్తల కార్యాలు 2:38 మనం చూడగలుగుతాం. పేతురు అక్కడున్న సంఘంతో చెప్తున్న మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఇది దైవికమైన క్రమం. అంటే మొదట మారు మనసు పొంది, మనస్సు మారటం అంటే పశ్చాత్తాపము కలిగి, రెండవది యేసుక్రీస్తునందు నమ్మకించి బోర్న్ అగైన్, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభుని మనము అంగీకరించగలగడం, మూడవది బాప్తిసం, అది పబ్లిక్ డిక్లరేషన్, ప్రజలందరూ ముందు కూడా ఒప్పుకోలు. నిజంగా నూతనంగా లేదంటే క్రొత్తగా జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలాగుండాలి ఆలోచించండి. ఈ రోజున అనేక మంది మనస్సు మారిన అనుభవం లేకుండా లేదా తిరిగి జన్మించే అనుభవం లేకుండా బాప్తిసం పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు. నిజానికి సమస్యలన్నీ కూడా ఇలాంటి వాళ్ళ వల్లనే కలుగుతున్నాయి. తిరిగి క్రొత్తగా జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి తెలుసా?
గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 మనం చూడగలుగుతాం. పాపాన్ని ద్వేషిస్తారు, వాక్యం మీద ఆసక్తి కలుగుతుంది, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనే ఆశ కలిగి ఆత్మ ఫలాలలో సంతోషంతో వాళ్ళు జీవించడానికి ఇష్టపడతారు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీలో ఎంతమంది క్రొత్తగా జన్మించిన అనుభవం లేకుండా బాప్తిసం పొందేశారో తెలియదు. ఒకవేళ అలా పొందుంటే గనక అది కేవలం ఒక మతం మాత్రమే అవుతుంది, అది ఒక ఆచరణ మాత్రమే అవుతుంది. కానీ ఒక ప్రశ్న, నీ హృదయం నిజంగా మారిందా? ప్రభు చెప్తున్న, యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేముతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు తిరిగి జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యాన్ని నీవు చూడలేవు. తిరిగి జన్మించడం, బోర్న్ అగైన్, క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించడం అనేది అది లోపల నుంచి జరిగేది, మన హృదయంలో నుంచి జరిగేది. హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అది జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పని అది నీలో ఆ కార్యాన్ని జరిగించడానికి. అప్పుడు మాత్రమే రక్షణ పొందుకున్నట్లు. బాప్తిసం కేవలం పబ్లిక్ డిక్లరేషన్, ప్రజల ముందు సంఘం ఎదుట నేను ప్రభువుని అంగీకరిస్తున్నాను అని చేసే ఒక ఒప్పుకోలిది, లేదా ప్రభు యందు విశ్వాసం ఉంచడం, విధేయతకు ఒక చిహ్నం తప్ప అది నిజమైన తిరిగి జన్మించడం అనే సరైన క్రమం మాత్రం కాదు. పశ్చాత్తాపం కలిగి క్రీస్తు యేసు ప్రభుని అంగీకరించి అప్పుడు బాప్తిసం అనేది తీసుకోగలగాలి. ఈరోజు నీ వాక్యం వింటున్న మీలో చాలామంది బాప్తిసం తీసుకున్న హృదయం మారకపోతే, బాప్తిసం తీసుకున్న ఇంకా మీ జీవితాలు మారకపోతే, బాప్తిసం తీసుకున్న ఇంకా మీ మాట తీరు గనక మారకపోతే, అది నిజంగా క్రొత్తగా జన్మించిన అనుభవం అది కాదు. తిరిగి జన్మించడం అనేది హృదయం మారాలి. బాప్తిసం అనేది ఒప్పుకోలు లోకానికి చూపించేది. క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని గురించి ఈరోజు మనం వింటూ ఉన్నాం కదా. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు, చాలా బాగా మంచి వాక్య జ్ఞానం ఉన్నవాడు, కానీ క్రొత్తగా జన్మించడాన్ని గురించి తెలియదు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ యొక్క జ్ఞానం, మీ యొక్క స్థానం, మీ నీతి ఏదైనా సరే, నువ్వు తిరిగి జన్మించకపోతే అది దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మాత్రము అవి సరిపోవు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 తెలియచేస్తా ఉంది కదా. కనుక పాత మనసు మారిపోవాలి, పాత వ్యక్తిత్వం మారిపోవాలి, పాత జీవితం ముగించబడాలి, దేవునిలో తిరిగి నూతనంగా జీవించబడాలి. ఇదిగో యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు వాగ్దానం చేశాడు 36:26 నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తానని. కనుక ఇది బయట నుంచి వచ్చే మార్పు కాదు, ఇది లోపల నుంచి కలగవలసిన మార్పు. ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడల ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేడు, పరలోకంలో ప్రవేశం లేదు, దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోలేడు. అపార్థం చేసుకుంటారు, ఇలాంటి వాళ్ళ వల్లే అపార్థాలు జరుగుతూ ఉంటాయి. కనుక మనం ఎంత మంచి వారమైనా కానీ పాత స్వభావంతో ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోలేం. కనుక ఈ వాక్యం వింటున్న మీరు ఇప్పటికైనా సరే నూతనంగా క్రొత్తగా జన్మించడానికి, ఆ జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అపొస్తలుల కార్యాలు 3:19 మీరు పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరగండి అంటాడు. గనక పాపాన్ని ఒప్పుకోండి, విడిచిపెట్టండి. పాపంలో జీవించటం మంచిది కాదు, క్షేమం కాదు. దేవుని పిల్లలాగడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. కనుక క్రీస్తు యేసు ప్రభు నీ జీవితంలో కనిపించాలి. ఆయన రక్షకుడిగా నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని నీలో కార్యం జరిగించడానికి ప్రభువుకి, పరిశుద్ధాత్మనికి అవకాశం ఇవ్వగలగాలి. 1 పేతురు పత్రిక 1:23 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోవును, అయితే ప్రభు వాక్యము ఎప్పుడు కూడా నిలిచి ఉండును. దేవుని బిడ్డలుగా మనము క్షయ బీజం నుంచి పుట్టిన వారం కాదు, శాశ్వతమైన దేవుని యొక్క వాక్యం అనే బీజము నుంచి మనం జన్మించిన వారం గనుక దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మాత్రమే మనము క్రొత్తగా జన్మించిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నూతనమైన వ్యక్తిగా జన్మించిన వారి యొక్క లక్షణాలను మనం కలిగి ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మన ద్వారా అనేకులు ప్రభావితం అవుతూ ఉంటారు, జీవితాలు మారుతూ ఉంటాయి, ఆత్మ ఫలాలు నిలిచి ఉంటాయి, పాపం పైన అసహ్యం కలుగుతుంది, దేవుని వాక్యం వినాలనే ఆసక్తి కలుగుతుంది, మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి పరుగు పెట్టుకుంటూ రావాలి అనే ఆలోచన, ఆశ జీవితంలో కలుగుతుంది.
గనుక ఈ వాక్యం వెంటనే మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ రోజున మీరు నూతనంగా జన్మించారా, కొత్తగా జన్మించారా, లేదా బాప్తిస్మం తీసుకుని రక్షించబడ్డాము అనే ఆలోచనలో, అవగాహనలో మిగిలిపోతా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ హృదయాలు మారినయా? పాపాన్ని అసహించుకోగలుగుతున్నారా? పరిశుద్ధంగా జీవించాలనే కోరిక, ఆలోచన కలిగి ఉన్నారా? మీ యొక్క మాట తీరు మారిందా? మాట్లాడే విధానం మారిందా? ఆలోచించుకోండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో దేవా, ఈ శ్రేష్టమైన దినాన్ని మీరు మా కొరకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, అనేక మందికి ఈ రోజున క్రొత్తగా జన్మించే అనుభవం లేకుండానే బాప్తిస్మమును పొందుకొని దేవా క్రైస్తవులుగా చలామణి అవుతున్న అనేక మంది ఉన్నారు. నిజంగా నీ రాజ్యంలో ప్రవేశించాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే హృదయం మారాలి. మార్పు అనేది లోపల నుంచి కలగాలి. గనుక దయచేసి నీ బిడ్డల్లో ఈ పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. పాపాన్ని అసహించుకునే హృదయాన్ని ఇవ్వండి దేవా. వాక్యం కొరకు ఆకలిని ప్రభా నీ బిడ్డల్లో పుట్టించమని అడుగుతూ మరొకసారి ఇదనం ప్రభా, ఇదిగో మరి చేస్తున్న ప్రయత్నాలను మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతూ ఉన్నాము. చేస్తున్న ప్రయాణాలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్లో మరి వైద్యం అందించబడుతున్న వారిని దర్శించండి. మరణంతో పోరాడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయండి. స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతూ నేను వృద్ధులను దర్శించండి. వారిని ఆదరించండి, బలపరచండి. యవన బిడ్డల చుట్టూ కూడా నీ కంచి మేలుతో ప్రభా వారి హృదయాలు తృప్తిపరచమని మీ నమ్మకమైన హస్తాలకి ఇదిగా మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా నీ దయగలిగిన హస్తాలకి వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. కుటుంబాల్లో నీ దీవెన ఆశీర్వాదం నిమ్మని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.